మరి లిమ్స్ న్యూరో కార్డియాక్ సెంటర్ ప్రారంభోత్సవానికి రమ్మని చెప్పి డాక్టర్ శంకర్ గారు సెంటర్కి సంబంధించిన డాక్టర్ల బృందం కలిసి నన్ను ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా బయట జరుగుతున్నటువంటి సామాన్యమైనటువంటి హాస్పిటల్స్ కానీ నేను భావించాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి కానీ, రామరాజు గారు అట్లాగే వారి సతీమణి డాక్టర్ స్మిత గారు, డాక్టర్ సంతోష్ గారు, డాక్టర్ నరేష్ గారు, డాక్టర్ గోవర్ధన్ గారు, కార్తిక్ గారు, డాక్టర్ విజయభాస్కర్ గారు, వీరందరి ఆలోచన విధానం ఇది ఏదో కమర్షియల్ యాక్టివిటీగా మొదలుపెట్టినటువంటి హాస్పిటల్ కాదు, ఇది ఒక సామాజిక దృక్పథంతో మొదలుపెట్టినటువంటి ఆసుపత్రి అని చెప్పి మీరందరూ మాట్లాడుతూ ఉంటే అర్థమవుతా ఉంది. ఈ ఆసుపత్రులు అన్నీ కూడా సామాజిక సేవ చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టుగా వారు చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మరి నన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. డాక్టర్ శంకర్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. డాక్టర్లు, ఆసుపత్రులు ఇది అందరికీ వచ్చేటువంటి అవకాశం కాదు. డాక్టర్లుగా వచ్చినటువంటి నైపుణ్యం మిగతా ప్రజలకి అందరికీ అందుబాటులో లేనటువంటి నైపుణ్యం, ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం మీ చేతుల్లోకి మీ మేధస్సు ద్వారా, అట్లాగే మీ అదృష్టం కొద్ది తల్లిదండ్రులు మీ అందరినీ చదివించడం ద్వారా, ఆయా ప్రభుత్వాలు కూడా ఒక సామాజిక బాధ్యతతో ఇక్కడ పెట్టినటువంటి అనేక వైద్య కళాశాలల ద్వారా మీకు అంది వచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా మీ జీవన భృతి కోసమే కాకుండా ఈ సమాజ హితువు కోసం కూడా మీరు ఉపయోగిస్తే మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్ ఇనాగరేషన్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, శంషాబాద్ మరియు షాద్నగర్ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా, అంటే ఆల్మోస్ట్ 8 yearsగా మనము లిమ్స్ హాస్పిటల్ తరపున పూర్, మిడిల్ క్లాస్ మరియు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఎన్నో సర్వీసెస్, ముఖ్యంగా అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ చేస్తూ మనం ఈ యొక్క షాద్నగర్ మరియు శంషాబాద్, మహేశ్వరం కాన్షియస్ ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క మన్నలను ఎన్నో పొందాం. లిమ్స్ హాస్పిటల్ మీ అందరి మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఇది మీ ఓన్ హాస్పిటల్లా ఫీల్ అవుతూ మాకు ఎప్పుడూ అండదండలుగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు శంషాబాద్లో మా ఒక డ్రీమ్ ప్రాజెక్టు, ఎందుకంటే మీరందరూ చూశారు, ఎంతోమంది మన బంధుమిత్రులు, స్నేహితులు, మన ఎల్డర్స్ కార్డియాక్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, కార్డియాక్ డిసీజ్ వల్ల మార్గ మధ్యంలోనే సీటుకి వెళ్తూ మనము కోల్పోవడం జరిగింది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనందరి కోసం ఈరోజు శంషాబాద్లో ఈ న్యూరో కార్డియో హాస్పిటల్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా అత్యాధునిక మోడర్న్ టెక్నాలజీతో క్యాథ్లా ఫెసిలిటీసు, అలాగే ఎంఆర్ఐ ఫెసిలిటీసు అండ్ 128 సిటీ స్కాను, దాంతోపాటు ఎండోస్కోపీ, కొలనోస్కోపీస్ లాంటి ప్రొసీజర్స్తో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో మనకి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, డాక్టర్ కార్తిక్ బాబు గారు, అలాగే కిరణ్ తేజ గారు, వీళ్ళందరూ వేరియస్ హాస్పిటల్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ మన శంషాబాద్ ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి మనకు ఒక సేవలు అందించడానికి వస్తున్నారు. అది చాలా సంతోషకరము. ఈ లిమ్స్ హాస్పిటల్లో భాగస్వాములు అవ్వడం కూడా చాలా సంతోషకరం. మన ప్రాంతంలో అన్ని రకాలతో కూడుకున్న, అన్ని వసతులతో కూడుకున్న లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్ను ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వాదానికి ఇచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనమందరము పుట్టుకతో ఎవరం గొప్ప వాళ్ళం కాదు. పుట్టిన వారిని ప్రతి ఒక్కరు ఒక రంగాలలో ఒక చరిత్ర, ఒక పేరు ప్రతిష్టలు సంపాదించాలని చెప్పి ప్రతి ఒక్కరం చిన్నప్పటి నుండి తాతాలు ఆడుతూ ఉంటాం. అందులో రంగారెడ్డి జిల్లా పెద్దతుప్పర గ్రామంలో ఒక నిరుపేద రజక కుటుంబంలో పుట్టిన రామరాజు గారు చిన్నప్పటి నుంచి చదువుకొని
వారి కుటుంబం యొక్క సహకారాలతో, తల్లిదండ్రుల అన్నదమ్ముల సహకారాలతో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తాను ఎవరి మీద ఆధారపడకుండా సామాజిక సేవ చేయాలి, అందరికి అందుబాటులో ఉండి వైద్యం అందించాలని ఒక లక్ష్యం ముందు పెట్టుకొని నేను కూడా అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నేతను. మీ సహకారం ఉండాలంటే అని చెప్తే మేము అప్పుడు ఎప్పుడు రామరాజు గారికి అన్ని విధాలు అండగా ఉంటూ ఒక చక్కటి సలహాలు ఇస్తూ, మనం సామాజిక సేవ ముఖ్యం. డాక్టర్ అంటేనే ఒక పెద్ద గౌరవం. ప్రపంచంలో ఏదైనా మంచి పేరు ఉందంటే డాక్టర్కే మంచి పేరు ఉంటుంది. కాబట్టి ఆ మంచి పేరు స్థిరస్థాయిగా ప్రతి ఒక్కరికి ఉంచుకోవాలి. హాస్పిటల్కి వచ్చినటువంటి అందరికి కూడా సంపూర్ణమైనటువంటి ఆ వేద భగవంతుని యొక్క ఆశీర్వచనలు ఉంటాయని భావిస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన డిప్యూటీ సీఎం గారు విక్రమాదిత్యులు ఏ విధంగా ప్రపంచాన్ని జయించి ఒక కీర్తిని స్థాపించారో, భారతదేశాన్ని పవిత్రంగా పరిపాలించారో, అదేవిధంగా మన భట్టి విక్రమార్కుల గారు కూడా మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి అటువంటి వారు ఈ హాస్పిటల్కి వచ్చినట్లయితే, ఎందుకంటే ప్రాణాన్ని పోసేది వైద్యో నారాయణో హరి అన్నట్లుగా అటువంటి ప్రజల సేవలను అందిస్తున్నటువంటి మన లిమ్స్ ప్రతినిధులందరూ కూడా ఆ భగవంతుడు సంపూర్ణమైనటువంటి భక్తిని, శక్తిని ప్రసాదించి అనుగ్రహిస్తారని భావించి అందరికీ జై శ్రీవేదం. ఆ సమస్త దేవీ దేవతల యొక్క, మహర్షుల యొక్క, పెద్దల యొక్క, అందరి యొక్క ఆశీర్వచనలు మీ అందరికీ ఉంటాయని భావించి అందరికీ జై శ్రీవేదం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నరేష్. నేను పల్మనాలజిస్ట్ని. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ పార్ట్నర్ ఆఫ్ లిమ్స్ హాస్పిటల్స్. మేము 2017లో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడున్న పేద ప్రజలకి రూరల్లో, సిటీకి కష్టపడి వెళ్తున్నారు చాలామంది. అండ్ ఈ క్రమంలో చాలామందికి ప్రాణ నష్టం లాంటివి జరుగుతున్నాయి. ఇక్కడే దగ్గరలో వారికి అరుదైన ట్రీట్మెంట్ ఇప్పించాలి, అన్ని ఇప్పించాలనే కోరిక మేరకు మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. అండ్ అందరి సపోర్ట్ తోటి ఈ హాస్పిటల్ని చాలా అభివృద్ధి చేసామండి. అండ్ రీసెంట్గా ఈరోజు మేము ఓపెన్ చేస్తుంది లిమ్స్ కార్డియో అండ్ న్యూరో అండి. ఇక్కడ ఏంటంటే కార్డియాలజీకి సంబంధించిన క్యాత్ ల్యాబ్ కానీ, లేటెస్ట్ సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ మిషన్స్, న్యూరాలజీకి సంబంధించినవి అన్నీ కూడా మేము పెట్టుకున్నాము ఇక్కడ హాస్పిటల్లో ప్రజల కోసము. అన్నీ ఇక్కడ మేము స్టార్ట్ చేస్తామండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ తక్కువ ధరలో బాగా చేద్దాం అనేది మా కోరికతోటి చేస్తున్నాము. అండ్ ఐ విష్ యూ ఆల్ అండ్ హ్యాపీ ఉగాది ఫ్రమ్ లిమ్స్ కార్డియో అండ్ న్యూరోస్ అండ్ ఫ్రమ్ 9+ News channel. Subscribe and share 9+ News. Thank you.